హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫుల్ హడావుడి ఉండే అండి. ప్రాపర్గా డిన్నర్ చేసే టైం లేక ఒక క్విక్ రెసిపీ చేసేద్దాము అన్నట్టు అనిపించింది. సో చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేయొచ్చు కదా అన్నట్టు అనిపించింది అనమాట. సో మంచి రోటీలోకి ఆలు టమాటా కర్రీ, అది కూడా చాలా ఈజీగా కుక్కర్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ, పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాము. అండ్ ఇందులోనే కొంచెం పసుపు. ఇది చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ. నెక్స్ట్ టమాటోస్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 2 టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గేలోపు ఆలు కూడా కట్ చేసేసుకొని మంచిగా పీల్ చేసుకొని ఆలు కట్ చేసేసుకొని వాటర్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే స్టార్చ్ అంతా పోతేనే కర్రీ టేస్ట్ వస్తుంది. సో ఇది వాటర్లో వేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ టమాటో మగ్గిపోయింది. ఇందులోనే ఆలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ అట్లా సాటే చేసుకుంటూ అయిపోతుంది అనమాట. ఇది హార్డ్లీ 10 to 12 మినిట్స్లో అయిపోయే కర్రీ. ఎందుకంటే పెద్ద కటింగ్ కూడా పెద్ద ఏముండదు, అన్ని టకటక అయిపోతాయి. నెక్స్ట్ ఇందులోనే మంచిగా ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి సరిపడా. ఇవి వేసుకొని ఇది కూడా కొంచెం కలిపేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్ కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెమే సరిపోతుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేసన్ ఉంటుంది కదా, శనగపిండి, అందులో వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోనే యాడ్ చేసుకుందాము. తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు, హార్డ్లీ 1 విజిల్. నేనైతే వాళ్ళు 2 పెట్టుకున్నాను అనమాట. కొంచెం కొత్త ఆలు ఉంటుంది కదా అది. సో 2 విజిల్స్కి నాకైతే టమాటో ఆలు కర్రీ మంచి గ్రేవీగా రోటీస్కి సూపర్ కాంబినేషన్గా అద్భుతంగా తయారైంది. మా ఇంట్లో వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేసిండు. అంత గ్రేవీ వాళ్ళే ఆలు కదా, మస్తు ఉండే.